గోదావరికని స్నేహ సాహితీ గ్రంథాలయంలో మంగళవారం సాయంత్రం సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ నిర్వాహకులు ఏలేశ్వరం వెంకటేష్, సామాజికవేత్త పుట్టరాజయ్య ముఖ్య అతిథులుగా హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి అయిన సావిత్రిబాయి పూలే నిమ్న వర్గాల అభ్యున్నతికి వినలేని కృషి చేశారని అన్నారు. కులమత విభేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపినిగా సావిత్రిబాయి పూలే కీర్తి గడించారని చెప్పారు. ఆ మహనీయురాలి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతి రోజు వల్ల 1897 మార్చి 10వ తేదీన ఆమె చనిపోయింది. సావిత్రిబాయి పూలే జీవితం అంతా కూడా బడుగు వర్గాల కోసం, దళిత వర్గాల కోసం, ముఖ్యంగా స్త్రీల కోసం. ఆ రోజు స్త్రీలకు విద్య నిషేధం, తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా నిషేధమైనటువంటి కాలంలో తీవ్రంగా ఆడవాళ్ళ నిర్బంధం ఎదుర్కొన్నారు. అదేవిధంగా బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరికీ కూడా చదువుకు దూరం చేయబడ్డారు. ఇట్లాంటి వాళ్ళందరికీ, ముఖ్యంగా మహిళలకు చదువు చెప్పడం కోసం ఆమె ఆ రోజు చదువు నేర్చుకొని మహిళలకు పాఠశాలలు పెట్టి ఆమె చదువు నేర్పించింది. ఇవాళ మహిళలు అత్యంత ఆధునిక టెక్నాలజీ రంగంలో, చివరికి యుద్ధ రంగంలోనూ కూడా పనిచేస్తున్నారంటే సావిత్రిబాయి పూలే యొక్క కృషి గొప్పది. ఆమె నిరంతరం మహిళా లోకం కానీ, లేకపోతే మొత్తం బడుగు బలహీన వర్గాలు కానీ నిరంతరం స్ఫూర్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమె చదువుల తల్లిగా ఆమెను మనం భావిస్తాం. ఆమె యొక్క స్ఫూర్తితోటి ఈనాటి మహిళా లోకం కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ముఖ్యంగా బీసీ వర్గాలు అందరూ కూడా ఆమె యొక్క స్ఫూర్తితో, జ్యోతిరావు పూలే గారి యొక్క స్ఫూర్తితో నూతన వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం మరింత వాళ్ళ ఆలోచనతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా మనం ఉందని గుర్తించాలి. నాడు మహిళా ఉపాధ్యాయురాలుగా సుమారు 50 పైన పాఠశాలలు స్థాపించి స్త్రీలపై జరుగుతున్నటువంటి అసమానతలపైన వీళ్ళందరికీ విద్య ద్వారానే చైతన్యం వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా, ఎంతమంది ఎంత నిర్బంధం ఉన్నా కూడా పాఠశాలలు స్థాపించి అనేక మందిని చైతన్యపరిచి మహిళా లోకానికే ఒక ఆదర్శప్రాయమైనటువంటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఈనాడు ఈ దేశం గర్వించదగ్గ మహిళని కొనియాడుతున్నాయి. ఆ బాటలో ఈనాటి సమాజం కూడా నడిస్తే రేపటి సమాజం మరింత ముందుకు వెళ్ళే విధంగా ఆ ప్రయత్నం ప్రభుత్వాలు కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దానిపైన మహిళలు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర, శంకర్, ప్రకాష్, రాజిరెడ్డి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.